ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ ఉంటుందని కర్ణన్ తెలిపారు. ప్రతి అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ పాస్ను అందించినట్లు ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఉంది. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు గెలుపుపై ధీమా అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, రేపట్లయితే అన్నీ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఏంటి పూర్తి డీటెయిల్స్? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే ఈవీఎం మిషన్స్ మొత్తం కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు అధికారులకు సరఫరా చేయడం జరిగింది. దగ్గరుండి అటు జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్తో పాటు మరోవైపు ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసుల నేతృత్వంలో సమన్వయం చేసుకుంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అటు అన్ని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 4 లక్షల మంది ఓటర్లు పార్టిసిపేట్ చేసే అవకాశం నేపథ్యంలో ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్స్ ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు దాదాపు 200 పైగా సమస్యాత్మక ప్రాంతాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటి దగ్గర పారామిలిటరీ బలగాలతో పాటు కేంద్ర బలగాలతో గస్తీని కాస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు అధికారులందరూ కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయం చేసుకుంటూ కూడా ఎన్నికలను సజావుగా సాగించేందుకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు. కొద్దిసేపు క్రితమే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్ట్రాంగ్ రూమ్లో మొత్తం కూడా ఈవీఎం మిషన్స్ మొత్తం కూడా అక్కడ నుంచి డిస్పాచ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి దాదాపు 407 పోలింగ్ కేంద్రాలకు ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రానికి దాదాపు 4 మిషన్స్ని అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వీటన్నిటి కూడా రేపు ఉదయం నుంచి కూడా అంటే అవి పనిచేస్తున్నా లేదా ముందస్తుగానే చెక్ చేసుకున్న తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ సజావుగా సాగించేందుకు అధికారులు అయితే సమాయత్తం కావడం జరిగింది. ప్రస్తుతం అయితే రేపు చాలా ప్లేసెస్లో అంటే ఈరోజు క్రూషియల్ టైం ఓటర్లను తీవ్ర ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించిన దాంట్లో కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్తో ముమ్మరంగా తనిఖీలు కూడా చేపడుతున్నారు. ఎక్కడ కూడా ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు కావచ్చు, నగదు కావచ్చు, మరోవైపు అటు మద్యం కావచ్చు, చీరలు కావచ్చు, వస్తువులు కావచ్చు, గిఫ్ట్ ప్యాక్లు కావచ్చు, వీటన్నిటిపై కూడా ప్రత్యేక నిఘాను కూడా అటు ఫ్లయింగ్ స్క్వాడ్ టీము ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 45 ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేసి బీఆర్ఎస్ నేతల ఇళ్లలో మాత్రమే ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు తనిఖీలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రశాంతంగా ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అందరికీ దిశానిర్దేశం చేయండి. అందుకోసము ఇప్పటికే